చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి, నారా లోకేష్ గారు తయారు చేసినటువంటి వ్యక్తి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఎంత దారుణంగా మాట్లాడారు చూడండి ఒకసారి. చేబ్రోల్ కిరణ్ కూడా అరెస్ట్ అయిన సమయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్లనే ఇలా మాట్లాడని చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారి పేరే కదా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టరా? చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టరా? ఈ ఐటీడీపీ సైకోలు, ఈ తోడేళ్ల సృష్టికర్తలు ఎవరో తెలుగుదేశం పార్టీ కాదా? నారా లోకేష్ గారు కాదా? వారిపై ఇంతవరకు ఒక్క కేసైనా నమోదు చేశారా? ఏమనంటే చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేశామని చెప్తా ఉన్నారు. అదొక ఉదాహరణ పెట్టుకొని మిగతా అన్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? వ్యక్తిత్వ హసనం అనేది తెలుగుదేశం పార్టీ జీన్స్ లోనే ఉంది, అది వారి క్రోమోజోమ్లోనే ఉంది. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్తో మొదలయ్యి ఇప్పటి వరకు కూడా క్యారెక్టర్ అసాసినేషనే వాళ్ళ ప్రధాన ఎజెండాగా తీసుకుంటారు. వాళ్ళ ప్రధాన ఎజెండాగా తీసుకుంటారు. ఈ రోజుకి కూడా వాళ్ళ జీన్స్లో అదే ఉంది, అదే కొనసాగుతూ ఉంది. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేదు. ఏ పని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు. అందుకని ఏం చేస్తారు? ప్రజల దృష్టిని మరల్చడానికి ఇట్లాంటి సైకోలని తోడళ్ళని పెట్టుకొని ఇష్టానుసారం వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతూ ఉంటారు వాళ్ళు. వీటి మీద కేసులు ఎందుకు పెట్టరు? వీటి మీద కేసులు ఎందుకు పెట్టరు? సైకో అనే పదం వాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆయన మీద మరి కేసులు పెట్టాలి కదా. చెప్పండి, ఆయన మీద కేసులు పెట్టాలి కదా. ఎవరెందుకు మాట్లాడరు? మీ పార్టీ నాయకులు, మీ సోషల్ మీడియాలో ఉండేటువంటి వ్యక్తులు, మీ యూట్యూబ్ ఛానల్స్ నడిపేటువంటి వ్యక్తులు ఇంత దారుణంగా మాట్లాడుతుంటే మరి ఎందుకు మీరు కేసులు నమోదు చేయరు? అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ సాక్షి యాజమాన్యానికి కానీ సంబంధం లేనటువంటి కృష్ణంరాజు గారు అనేటువంటి జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యను పట్టుకొని పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, సాక్షి యాజమాన్యం మీద, భారతీరెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం ఏంటి? మీరు దుష్ప్రచారం చేయడం ఏంటి? గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారని మాట్లాడారు కదా. మరి ఆయన మీద కూడా కేసులు పెట్టాలి కదా మీరు. తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఇష్టానుసారం బూతులు మాట్లాడుతూ ఉన్నారు, వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఎందుకు నమోదు చేయరు? ఎందుకు నమోదు చేయరు? అమరావతి మహిళలు కూడా మరొక మహోద్యమం చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. చేస్తామంటున్నారు, సిద్ధంగా ఉండాలి. దేనికో తెలుసా? ఇప్పటికే 32,000 ఎకరాల పైన చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. మీకేదో మంచి చేస్తారని భావిస్తున్నారు. మీకు మంచి ఏం జరగదు. మిమ్మల్ని ఏ విధంగా ముంచేయాలి, మీ భూముల మొత్తాన్ని చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి, కొన్ని బినామీ కంపెనీలకి ఏ విధంగా పప్పు బెల్లల పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పనిచేస్తూ ఉన్నారు. రెండో ఫేజ్ కింద మరొక 45,000 ఎకరాలు తీసుకోవడానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మీరు అనుకున్న స్థాయిలో, ఆశించిన స్థాయిలో అభివృద్ధి రాదు, అభివృద్ధి ఫలాలు రావు. కాబట్టి మీరు మోసపోవడానికి, మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ ప్రయోజనాలు అందవని తెలియడానికి మరికొంత సమయమే ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద మరొక ఉద్యమం చేయడానికి, మిమ్మల్ని మోసం చేసినందుకు, మీకు అబద్ధాలు చెప్పినందుకు, మీ భూముల్ని కాజేసినందుకు, కాజేసి తెలుగుదేశం పార్టీకి, ఆయన బినామీ కంపెనీలకి ఇచ్చుకుంటున్నందుకు మీరు ఖచ్చితంగా మరొక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీరు సిద్ధంగా ఉండాలి. అలాగే రాష్ట్రంలో చాలా మంది మహిళల మీద కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా అఘాయిత్యాలు, ఘోరాలు, అత్యాచారాలు జరిగినాయి కదా. వీటి మీద ఎందుకు స్పందించరు?
ఎందుకు స్పందించరు? 2 రోజుల కింద కూడా సత్యసాయి జిల్లాలో ఒక బాలిక మీద తెలుగుదేశం పార్టీకి చెందిన 14 మంది 6 నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే ఇంతవరకు డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు కూడా కనీసం స్పందించలేదు కదా మీరు. అంటే దళిత మహిళలు అయితే మహిళలు కాదా? గొట్లవల్లేరు ఘటన జరిగింది కదా, చాలా మంది ఆడపిల్లలు బయటకు వచ్చి బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టారని చెప్పారు కదా, మరి ఆ మహిళల ఆత్మగౌరవం కాదా? అప్పుడు మీరందరూ ఎందుకు స్పందించలా? పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆటో ఎక్కించుకొని తీసుకెళ్లి ఒక ఆడపిల్లని రేప్ చేస్తే ఇంతవరకు ఎవరైనా ఎందుకు స్పందించలేదు? మా సాధారణ మహిళలైతే వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా? వాళ్ళకి భద్రత కల్పించరా? ఆ దుర్మార్గుల మీద, ఆ రాక్షసుల మీద కేసులు నమోదు చేయరా? నమోదు చేయరా? పొంగనూరులో 7 ఏళ్ల బాలిక అంజుమ్ మీద అత్యాచారం చేసి హత్య చేస్తే ఇంతవరకు కేసులు నమోదు చేయాలా? దోషులు ఎందుకు పట్టుకోవాలా? వాళ్ళకి శిక్షలు ఎందుకే ఇట్లా? అలాగనే మచ్చుమారి ఘటన కూడా ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు కదా, ఆ ఘటన మీద కూడా మీరు ఎందుకు స్పందించరా? గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని గారి అనుచరులు రేప్ చేసిన ఘటన కూడా ఉంది కదా, వీటి మీద ఎందుకు స్పందించరు? ఆ పార్టీ నాయకుల మీద అవన్నీ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఛానల్స్ మీదనో పేపర్ల మీదనో అప్పుడు కేసులు నమోదు చేయరా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్ మీదనే మీ అక్కసు, మీ విషం కక్కే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు. చెప్పండి, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దారుణాలు జరిగినాయి, ఎన్ని అగత్యాలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి, ఎన్ని హత్యాచారాలు జరిగినాయి, ఇవన్నిటి మీద మాట్లాడరేంటి? అప్పుడు హోంమంత్రి అధికారికి నోరు పెగలదా? మీ శాఖను కూడా నారా లోకేష్ గారే చూస్తున్నారని చెప్తా ఉన్నారు. మీరు కూడా స్పందించాలి కదా. 2 రోజుల కిందట మరి సత్యసాయి జిల్లాలో మరి ఒక మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 6 నెలలుగా అత్యాచారం చేస్తూ ఉంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు స్పందించారా? మీరు కొంతమంది కోసమే పనిచేస్తారా? కొన్ని వర్గాల కోసమే పనిచేస్తారా? దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇష్టానుసారం మీ చేతిలో ఏదో ఛానల్స్ ఉన్నాయి, పేపర్లు ఉన్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, సాక్షి ఛానల్ మీద, భారతీ గారి మీద ఇష్టానుసారం దుష్ప్రచారం చేస్తే తిప్పి కొడతామని కూడా హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నిలిపివేసి రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న దాడుల మీద, అత్యాచారాల మీద దృష్టి సారించి మహిళలకి రక్షణ కల్పించాల్సిందిగా తెలియజేస్తాము.